నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఆగస్టు 20, 2025 దిన ఫలితాలు అనగా మంగళవారం రోజు దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తూ చతుర్దశి తిథి మీద ఉన్నాడు. శని వక్రంగా కుంభరాశిలోను, బుధుడు కర్కాటక రాశిలోను, సూర్యుడు సింహరాశిలోను, మంగళుడు వృషభ రాశిలోను, శుక్రుడు కన్యారాశిలోను, గురుడు వక్రంగా మేషరాశిలోను, రాహువు మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి కొత్త బాధ్యతలు స్వీకరించేటట్టుగాను, ఆర్థికంగా కొంత బలపడ్డము, దీంతో పాటు మనశ్శాంతికి కొంత భంగం ఏర్పడేటట్టుగా కనబడుతోంది. కుటుంబ సమస్యలు తల ఎత్తవచ్చు. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడంతో పాటు బెల్లాన్ని, అంటే ఎంత మీకు శక్తి ఉందో అంత శక్తివంతమైన, అంటే అంత మీ శక్తి కొద్దీ బెల్లాన్ని దానంగా ఏదైనా గుళ్ళో కానీ లేదా బ్రాహ్మడికి కానీ పేదవాడికి కానీ ఇచ్చినట్టయితే కనుక గ్రహరీత్యమైన దోషాలుంటే పోగొట్టుకునే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వాహన విషయాలలో శ్రద్ధ పట్టండి. అనుకోని వ్యయాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. వృత్తి జీవితంలో కొంత ఇబ్బంది కూడా గోచరించే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగాను, ఆకస్మికంగా ఒక వార్త వినేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, కొబ్బరి నూనెతో నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అది కూడా దుర్గామ్మవారి ఆలయంలో అయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో చర్చలు ఏవైనా జరిపిస్తుంటే, అంటే శుభకార్యాల కోసం కానీ లేదా మీ యొక్క రంగానికి సంబంధించిన చర్చలు ఏవైనా జరుగుతూ ఉంటే అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి చేసుకోండి. అయితే ఆర్థిక లాభాల సూచన కూడా కనిపిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడంతో పాటు కుదరని వాళ్ళు విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని కనుక జపించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి నూతన కార్యాలు ఏవైనా ప్రారంభించుకోవాలంటే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్త పనులు స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా చేయాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదమైన దివ్యమైన రోజు. దీన్ని వృధా చేసుకోకండి. అయితే ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా చాలా సక్సెస్ కనిపిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహ సంబంధించి దానం కానీ, హోమం కానీ, జపం కానీ మీ యథాశక్తి చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడంతో పాటు తెల్లని వస్తువులను దానంగా ఇవ్వండి. పాలు, పెరుగు లేదా వెన్న, నెయ్యి ఇలాగా తెల్లని వస్తువులను, బియ్యము దానంగా ఇచ్చినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత దోషాలు పోగొట్టుకుంటారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి అధికారులతో మాట వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఒత్తిడితో పాటు ఖర్చులు కూడా ఎక్కువయ్యే అవకాశము, అందులోనూ అనవసరమైన ఖర్చులు అయ్యేటట్టుగా కనబడుతోంది. కుటుంబంలో అశాంతి, గొడవలు రేకేటట్టుగా కనబడుతోంది. దీంతో పాటు స్థిరచరాస్తులు ఏమైనా ఉంటే కనుక మీ వైపుకి కోర్టు తీర్పు రాకుండా ఇబ్బంది పెట్టేటట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నరసింహస్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ ఆలయంలో తులాభారం చేయించుకునే స్తోమత ఉన్న వాళ్ళు తులాభారం చేయించుకోండి. కుదరని వాళ్ళు ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాల్లో విజయ సూచన, మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగాను, పెద్దల నుంచి మద్దతు రావడము, ఉద్యోగం భద్రత ఉండడము, దీంతో పాటుగా వ్యాపారంలో లాభాలు, కొత్త వ్యాపారం కోసం విస్తరణ కోసము అనువైన రోజు ఈ రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము పసుపు కలిపిన నీళ్లు తల మీద ఈరోజు ఉదయమే జల్లుకున్నట్టయితే ఏదైనా గ్రహరీత్యా కానీ నరదృష్టి కానీ పోయే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ప్రయాణాల్లో జాప్యము, ఆటంకాలు, ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు బ్యాంకు పనుల గురించి ఏదైనా లోన్ల గురించి కానీ లేదా బ్యాంకు వ్యవహారాలు కానీ ఏవైనా కనుక మీరు చేస్తూ ఉంటే కనుక దానిలో తప్పులు దొరలడం కానీ లేదా మీకు శాంక్షన్ అవ్వకపోవడం కానీ ఏదైనా ఇబ్బందికరమైన అంశం ఒకటి చోటు చేసుకునేటట్టుగా కనబడుతోంది. ఈ విషయం జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్య రీత్యా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని కర్పూర దీపాన్ని కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఉద్యోగంలో
మార్పులు, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. బిజినెస్ పరంగా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే కనుక ఉత్తరోత్తర సక్సెస్ సాధించే అవకాశం, అంటే మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు ఉత్తరోత్తర లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట అర్చన చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీ చేత్తో అభిషేకం చేసుకున్నట్టయితే, పాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా కానీ గోచారరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని ఇబ్బందులు తలెత్తేటట్టుగా కనబడుతోంది. సంపద నష్టాన్ని తిరిగి మళ్ళా మీరు కష్టపడితేనే తప్ప పూడ్చుకోలేని పరిస్థితి కనబడుతోంది. కొంత వ్యయం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు మాత్రము లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజ కానీ లేదా మంత్రం కానీ జపం చేసుకుంటూ పసుపు గుమ్మడికాయను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్, కీర్తి ప్రతిష్టలు రావడంతో పాటు ఆకస్మిక గౌరవము, ధనప్రాప్తి, ఆకస్మిక లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే కొత్త నష్టాలు వచ్చేటట్టు, అంటే డబ్బు పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు అనుకోని నష్టం వచ్చేటట్టుగా కనబడుతోంది. తద్వారా వ్యయం అయ్యేటట్టుగా కనబడుతోంది. మాటలతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా అనుకోని శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఉడతలకు, కుక్కలకు లేదా పక్షులకు ఆహారాన్ని సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకుండా మీ గోల్స్ ని రీచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. భవిష్యత్తులో మీరు ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించిన ప్రణాళికలు ఈ రోజు వేసుకోండి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మానసికంగా బలంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. కొన్ని అనుకోని వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము, నలుపు ధాన్యాలు ఏవైనా దానంగా ఇచ్చుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో శని భగవానుని దర్శించుకుని అక్కడ దీపం పెట్టుకోవడం కానీ లేదా మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. కొత్త వ్యాపారాలు, ఆలోచనలకు మీకు శ్రీకారం చుట్టినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పుల తలనొప్పి నుంచి బయటపడతారు. కొత్త అప్పులకు మాత్రము ఈ రోజు వెళ్లే ప్రయత్నం చేసుకోకండి. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఏమి ఈ రోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి కానీ గురు అసంబంధిత ఆలయాలు కానీ దర్శనం చేసుకుని మీ పేరిట పూజ చేయించుకుని పంచామృతంతో అభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.